రాష్ట్రం యొక్క అప్పుల విషయంలో చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తున్నాడు. అబద్ధాలకు రెక్కలు కట్టి అందరికీ ఈ విధంగా ప్రచారం చేస్తున్నాడు అనే విధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు చెప్పిన ఈ వ్యాఖ్యల మీద మండిపడుతూ ఉన్నాడు. అయితే తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతోని మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ పాయింట్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే గతంలో చూసుకుంటే 2019లో చంద్రబాబు నాయుడు దిగిపోయినప్పుడు 3,13,000 కోట్ల అప్పు ఉంది. అదే విధంగా మేము మొన్న దిగిపోయిన 6,46,000 కోట్ల అప్పు ఉంది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం 9 లక్షల కోట్లకు పైగానే అప్పు ఉందని అబద్ధాలు చెప్తున్నాడు. మేము చెప్పిన విషయాలే కరెక్ట్ గా ప్రభుత్వం తరపు నుంచి అప్పట్లో చేసిన సర్వే కూడా ఇదే చెప్పింది. కానీ చంద్రబాబు నాయుడు లేనిపోనివి కూడా అంటగడుతూ ఉన్నవి లేనివి లేనివి ఉన్నట్టుగా మార్చి చెప్తూ ఈ విధంగా మా ప్రభుత్వ హయాం మీద అప్పుల కుప్పగా చేశామనే విధంగా అప్పుల విషయంలో అబద్ధాలు చెప్తున్నాడనే విధంగా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక విధంగా ఫైర్ అవ్వడం జరుగుతుంది. అయితే మా ప్రభుత్వ హయాంలో ఎంతో మంది పేదలకు ఇళ్లను అందించాము, ఎన్నో ఉద్యోగాలు అందించాము. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అనే విధంగా ప్రతి ఒక్క పాయింట్ ని కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరుగుతుంది. అయితే వైసీపీ గవర్నమెంట్ హయాంలో ఉన్నప్పుడు 9,02,000కు పైగానే ఇళ్లను నిర్మించాము, ఇంకా 11 లక్షలకు పైగానే ఇల్లు నిర్మాణంలో ఉన్నాయి. కానీ మీ ప్రభుత్వ హయాంలో ఒక్క సెంటు భూమి అయినా ఇచ్చారా, ఒక్క ఇల్లైనా కట్టించారా? అదే విధంగా చూసుకుంటే మా ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు 1,30,000కు పైగానే ఉద్యోగాలు మేము అందించాము. అదే విధంగా 50,000 ఉద్యోగాలని ఆర్టీసీలో రెగ్యులరైజేషన్ చేశాము. అలాంటిది మీ ప్రభుత్వ హయాం వచ్చిన తర్వాత ఒక్కరికి ఒక్క ఉద్యోగమైనా ఇప్పించారా? ఇట్లా రకరకాలుగా అయితే ప్రతి ఒక్క పాయింట్ ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఒక విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఎద్దేవా చేయడం కానీ అంటే వెక్కిరించిన విధంగా ఆయన మాట్లాడడం జరుగుతుంది. అంటే అప్పుల విషయంలో ఇవన్నీ చేసినప్పటికీ కూడా మేము అన్ని అప్పులే చేశాము, కానీ మీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కటి కూడా చేయలేదు అనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. అదే విధంగా చూసుకుంటే ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సకు సంబంధించి 25 లక్షలకు మేము పరిమితిని పెంచాము. కానీ మీ ప్రభుత్వం ఏం చేశారు? అసలు ఆరోగ్యశ్రీని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అనే విధంగా మాట్లాడుతున్నాడు. సో ఈ విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసిన తీరు మీద మండిపడుతూ ఉన్నాడు. అంటే అసెంబ్లీలో మాత్రం అబద్ధాలకు రెక్కలు కడుతూ మా ప్రభుత్వ హయాంని నెగిటివిటీ చేయడానికి తక్కువ చేసి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు అనే విధంగా చెప్తున్నాడు. అయితే రీసెంట్ గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు 9 లక్షల కోట్లకు పైగానే అప్పులు చేసింది వైసీపీ గవర్నమెంట్. కావాలంటే ఎవరికైనా లెక్కలు కావాలనుకుంటే నా దగ్గరికి రండి, మీ ప్రతి ఒక్కరికి కూడా నేను చూపిస్తాను, సమాధానం చెప్తాననే విధంగా ఆయన సవాల్ విసిరాడు అందరికీ మీడియా ముఖంగానే. సో అదే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మా ప్రభుత్వ హయాంలో అసలు అప్పులు లేవు, అసలు అబద్ధాలు చెప్తున్నారని ఈ విధంగా చెప్తున్నాడు. సో మరి ఈయన చెప్పిన మాటలకు, చంద్రబాబు చెప్పిన మాటలకు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా సమాధానం చెప్పాడు. సో మరి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఈ వ్యాఖ్యలకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఏం సమాధానం ఇస్తుందని అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు.